అయ్యా కాఫీ. ఏమే, కాఫీ తీసుకుని వచ్చినప్పుడు తలుపేసి రావాలని తెలియదా నీకు? నీకు ఉత్తరం వచ్చిందిరా? నాకు చదువురాదు కదా, చదివి వినిపించు. సరే నేను వస్తా. ఊళ్ళో చదివి చెబితేనే గొడవలు అవుతాయి. బాగా చదివి చింపేయండి. రే బాగా చదివిన తర్వాత చింపేయమన్నారు రా. చింపేనా? అలా రాసుందా? చదివేసా కదా, చించి పారాయి. అయితే ఓకే. గొడవేం జరగలేదు. ఓయ్, చించి పారేసి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావేంటి? మరేం చేయమంటావు? చదివింది చెప్పేళ్ళు. చదివిన వెంటనే చించేయమని రాసింది, చదివాను చించేశాను. అదే అడుగుతున్నా, చదివింది చెప్పేళ్ళు. రే బుద్ధిలే నేతవా, చదివిన వెంటనే చించేయమని రాసింది, చదివాను చించేశాను. ఇంకేం చేయమంటావు? అదేనయ్యా నేను అడుగుతున్నా. చదివావు కదా, చించావు కదా, చదివింది ఏదో చెప్పేళ్ళు. సమస్య? నాకు లెటర్ వచ్చింది, చదివి వినిపిస్తానన్నాడు. చదివాడు, చించాడు. చదివింది చెప్పరంటే చెప్పనంటున్నాడు. ఒక పోస్ట్ మ్యాన్ బాధ్యత లేకుండా ఉండొచ్చా? చదివింది చెప్పవయ్యా. మచ్చడవుతుంది. నువ్వు ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్. ఆ ఉత్తరంలో చదివిన వెంటనే చించేయమని రాసింది, చదివిన తర్వాత చించేయని అని అడిగాను, చించేయమని చించేశాను. మరి చదివింది చెప్పు. ఏమయ్యా, చదివిన వెంటనే చించేయమని మాత్రమేనా రాసింది? చదివింది చెప్పాలి అంతేగా? చదివింది చెప్తేనే వదిలిపెడతారా? వీడు ఇంకొక 5 కలిసి ఈ రోజు రాత్రికి నీ పిల్లాన్ని కూతుర్ని లేపుకుపోతామని రాస్తుంది. చాలా ఒక్క అబద్ధం చెప్పినందుకు ఇలా కొట్టుకు చూస్తున్నారే. మన నాయకులు చెప్పే మాటలన్నీ అబద్ధాలని తెలిస్తే ఏం జరుగుతుందో. అమ్మయ్య, మనకెందుకు మనం తప్పించుకున్నాం. రేయ్ రేయ్ ఆపండ్రా. ఎవడ్రాది నా పొలం దున్నేది? అన్నా ఎందుకు ఆపుతున్నావు? ఈ పొలాన్ని నేను కొనుక్కున్నా. నేనెప్పుడేమేనయ్యా? మీ కొడుకు అమ్మాడు. ఆ కొడుకు అమ్మినాడా? ఏటయ్యా అంతలో? మీ కొంట్లో బాలేక ఆసుపత్రిలో ఉన్నారని చెప్పాడు. ఖర్చులకు డబ్బులు కావాలనే ఈ పొలాన్ని అమ్మాడు. అప్పుడు కూడా నా సంతకం లేకుండా ఎలా కొన్నావయ్యా? ఏమండి, ఈ ఆస్తి మీ నాన్నగారిదే. తాతగారి ఆస్తి మనవడికి చెందుతుంది. మిగతా వివరాలు మీ కొడుకుని వెళ్ళి అడగండి. కడుపు నిండా తినరా? ఉలిపల్లి పైన తోలు మాత్రం ఒలిచావంటి, లోపల తోలు ఒలు అమ్మా. నీ తోలు ఎవరైనా కన్న కొడుకుని తప్పుకుంటారా? బుద్ధిందా నీకు? నువ్వు చెప్పింది కరెక్టే. కన్న కొడుకు నరకూడదు. అన్న కొడుకుని అప్పుడే నరికితే తమ్ముడు కొడుకు దారిలోకి వస్తాడు. అది ఏంటి? 60 దాటాక కోపం తగ్గించుకోవాలని తెలియదా నీకు? అమ్మా, నీ తాళి కోసమే చూస్తున్నాను. లేకపోతే ఎన్నేసి రాజమండ్రి జైల్లో చిప్ప పట్టుకొని కూర్చునేవాడిని. పట్టుకోలేవు. వద్దని చెప్పారు కదా, విన్నారా? లేవండయ్యా. నీకు వయసు అయిపోయింది, కింద పడిపోయి చూసావా? మనిషివేరా నువ్వు? నిన్ను నరకుండా వదలండి. ఏమిటండి మీరు పిల్లాన్ని పట్టుకొని నరుకుతాను చంపుతాను అంటూ? మా నాన్నకి ముక్కు పగిలినట్టుంది, రక్తం వస్తుంది చూడండి అయ్యా. అందరూ చూడండి అయ్యా. కన్న తండ్రి ముక్కులోంచి రక్తం వస్తుంటే చూసి నవ్వుతావట్రా? నువ్వు ఏడుస్తావురా? ఒక రోజు తప్పకుండా ఏడుస్తావు. 45 సంవత్సరాల క్రితం మా అయ్య ఈ ఊరు బ్రతుకుతోల కోసం వచ్చినప్పుడు సంపాదించిన సొత్తురా అది. దాన్ని పోయి అమ్మేసినావు కదరా. ఈ పరిస్థితి నీకు వచ్చినప్పుడు నా కన్నీళ్ళకి అర్థం నీకు తెలుస్తుందిరా. ఏమిటండి మీరు పిల్లాన్ని పట్టుకొని శాపరాధాలు పెడుతున్నారు? నేను కోసిన పువ్వులన్నీ దేవుడు గుడికి వెళ్తాయో సచ్చిన శవానికి వెళ్తాయో తెలియకుండానే కోస్తా. కానీ నా కన్న కొడుకు మాత్రం తప్పకుండా నాశనం అయిపోతాడో నాకు బాగా తెలుస్తుంది. మీ నోటితో వన్నాలా అనకండి. రే మహేష్, ఇక్కడ అన్న ఉంటున్నాడేంట్రా? అరే పోనా, ఇంటికి పోతే నా బాబు కత్తి తీసుకుని నన్ను నరికినా నరుగుతాడు. నీ దొంగతనానికి హత్య లేకుండా పోయింది కదా. నువ్వు మాత్రం మనీ ఆర్డర్ డబ్బుని వడ్డీకి ఇస్తున్నావే, అది దొంగతనం కదా. అందరినీ పట్టుకుని అలా అంటావేంటి? తాతయ్య గారి ఆస్తిలో నాకు బాగా ఇచ్చుంటే ఇది గొడవ వచ్చి ఉండదు కాదు కదా. ఎవరు ఇవ్వలేదయ్యా? 3 నెలల క్రితం మా నూరు బాయ్ దగ్గర 3 బాటలు సీమ సరుకు తెచ్చిచ్చానుగా. దాన్ని బాగా ఆవకాయతో నాకి తాగావుగా. అది తాతగారు రాస్తా, ట్రాక్టర్ నడితే వచ్చిన డబ్బన్నా. దున్నపోతా నీతో ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్నాను. ఇంకెప్పుడు ట్రాక్టర్ తోలి సంపాదిస్తాను. నేను అదే అనుకున్నాను. నువ్వేంటి పని చేసి సంపాదించడం ఏంటి? నా గుండె గుబేలు మంది, నా గుజ్జి గేలు మంది. గులాబ్ పూలు కోసుకెళ్తామే. వద్దే, రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కోసుకుంటున్నాం కదా. తోటతను చూస్తే గొడవ అవుతుందేమో. అవసరానికి తోటలో అట్టాకులు కోసుకోవడం లేదు. అలాగేనే ఇది కూడా. ఎవరది? ఎవరు పూలు కోస్తుంది? ఆగండి. మిమ్మల్ని ఎంత ధైర్యంతో పూలు కోస్తారు? మీ జళ్ళ కోసేస్తాను. ఇంకెలా పూలు పెట్టుకుంటారు? ఆగమంటుంటే రోజు నువ్వేనా పువ్వు దొంగలించేది? అయ్యో చెయ్యి వదలు. పువ్వులు నువ్వు దొంగలిస్తుంటే మా నాన్న దగ్గర నేను తిట్టు తినాలా? ఇప్పుడు చెయ్యి వదులుతావా లేదా? ఏంటే బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు?
అమ్మా భాను, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు రామ్మా. ఎవరు నాన్నా? పక్కూరు స్టేషన్ నుంచి పోలీస్ ఆయన వచ్చారు. నిన్ను పోలీసులకు పట్టిస్తాను చూడు. ఎందుకు నాన్నా? ఆయనకి వీపులో బెణికిందట, కాస్త తోమేసి వెళ్ళమ్మా. ఏంటో ఇది, ఎవరెవరు వీపు మీద మనమ్మాయి తోవడం ఏంటి? అందులో తప్పే ఉంది. లోకంలో లక్షలో ఒక బిడ్డే తలవైపు కాకుండా కాళ్ళవైపు పుడుతుంది. అలా పుట్టిన బిడ్డకి శక్తి ఎక్కువగా ఉంటుందని వేదం చెబుతోంది. ఆ భాగ్యం నా బిడ్డకుంది. తన కాళ్ళతో తోమితే బెణికు నొప్పి, వాత నొప్పి, కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయని ఒక నమ్మకం. ఇందులో కులమత భేదాలు చూడకూడదు. నేను మాట చెప్పనా, కులమత భేదాలు మనం సృష్టించుకున్నవే. రక్తంలో తేడాలు లేవు. నీళ్ళలో దూకకరా దున్నపోతా. మహేష్ అటెవరెళ్తున్నారా చూడు. అరే కొబ్బరి బొండం, అవునరా? తోట వైపు వెళ్లకుండా దొడ్డి దాన్ని వెళ్తున్నావా? ఉంటవే వస్తున్నాను. ఏ ఆగు, కొబ్బరి బొండం ఆగు. ఆగమంటుంటే నిన్నే. ఏ కొబ్బరి బొండం ఆగమంటున్నానా? నీకే చెప్పేది, ఆగు. ఎందుకు పిల్ల నన్ను చూసి పారిపోతున్నావు? నేనేమన్నా నిన్ను మింగేస్తానా? నన్ను పోలీసులకు పట్టిస్తానన్నావుగా. పోలీసులకు పట్టిస్తానా? ఎవరన్నారా? నీ ఫ్రెండే చెప్పాడు. ఫ్రెండా? ఎవరు? అదిగో ఆ లారీ టైర్ల లావుగా ఉన్నాడే, అతనే అన్నాడు. ఇట్రా. ఏంటి మహేష్, మోహన్ చూడు ఎట్ట పుట్టిందో పోతా. ఆ అమ్మాయి చెప్పింది నన్ను ఎందుకు తంతున్నావు? ఆడపిల్ల చేపట్టుకుంటే గేకకుండా ముద్దెట్టుకుంటుందా ఏంటి? అగ్రహారం పిల్ల కాబట్టి గేకడంతో వదిలేసింది. అదే మన ఏరియా పిల్ల అనుకో, కత్తి తీసుకొని నరికేసేది. నువ్వు డైలాగులు మాట్లాడుతుంటే ఆ పిల్ల పరిగెడుతుంది చూడు. నువ్వేం భయపడకు, నేనేం చేయను. ఇక్కడి నుంచి తోట వైపు వెళ్ళు. ఊపుతావరా? ఈ రోజు ఆషాఢం మొదలైందే, మనం వెళ్ళి అక్కేని తీసుకొద్దాం. దెయ్యం మునగ చెట్టు ఎక్కింది. ఏమంటున్నావే? ఒక్కసారి మహేష్ ఎక్కడ నిలబడ్డాడో చూడు. బాను, కావాలంటే పువ్వులు కోసుకో. మాకేం వద్దులే. సూర్పణక, నీకెందుకే, మర్యాదగా కోసుకెళ్ళండి. ఏంటి వీడు మనం పూలు కోసినప్పుడు తిట్టాడు, ఇప్పుడు కొయ్యకపోతే తిడతానంటున్నాడు. వీడితో మనకెందుకే, కోసుకెళ్తానండి. నీ ఇష్టం, అసలు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఓరు పనికిమాలిన యాదవా, అయ్యో చూస్తాడే. మర్రిపేడతో గత్తం చేసి కష్టపడి మొక్కలు పెంచి పువ్వులు పోయిస్తే ఉత్తినే కోసుకెళ్ళిపోమంటున్నావా? ఏమండి, పిల్లాన్ని తిడుతూ చెంబుని ఇసిరేశారు. ఆ చెంబు నా పెళ్ళినాడు మా నాన్న ఇచ్చాడు. బాబు ఇచ్చిన చెంబులు మాత్రం మర్చిపోకు. ఇస్తానని చెప్పిన 5,000 నగలు మాత్రం మర్చిపోను. ఎప్పుడూ ఇంత మీరు. అక్కడ చూడే, ఒకటో ఇల్లు, రెండో ఇల్లు. ఈ పంచాంగంలో అంత సరిగ్గా కావాలంటే చూడండి. అప్రాచుడా, అది పాత పంచాంగం. నేను చూడమన్నది ఈ పంచాంగంలో. ఇంతమందితో ఎలా వేగుతుంది? జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటి మొహాల పెట్టుకుని చెప్తున్నారు? పక్కనే ఉంది పోలవరం. నన్ను చూడాలనుకుంటే భోజనానికి ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళొచ్చు కదా. గాయత్రి, నువ్వు ఆషాఢానికి వెళ్ళొచ్చేలోపు నేను 28వ రామాయణం చదివి పూర్తి చేస్తాను. ఏంటే బాను, నేను లేని ఒక నెల ఊరుగానే ఉందా, లేకపోతే తిమ్మిరి బెమ్మర్లు ఏమైనా జరిగాయా? అదేంటక్క అలా అడిగావు? చాలా విషయాలు జరిగాయి. నారు నేను పోసాను, నీరు కూడా కట్టాను, పండ పొలం చేనంతా కోసి కుప్పలెడదాం రండోయ్. పండ పొలం చేనంతా కోసి కుప్పలెడదాం రండోయ్. చెరువు గట్టంతా కుర్రాళ్ళ పెడదా, ఇల్లి మీద విరిగిపోయి చాటు మాటు దొరికిపోయి ప్రేమ జీవ హద్దు మీరి ఆశామోహం పద్దు మాలి పంచాయతీ రేడియో పాపం తుప్పు పెట్టి పాడయించే రౌడుకేమో టెలివిజన్
చూసిన మందు విందులే మనూరు కుర్రాళ్ళందరూ అల్లరిగాళ్ళే కొబ్బరి తోట జీడి తోట జామ్ తోట ఏటి గట్టు చెరువు గట్టు నేను తిరిగిన చోటులన్నీ ఆడపిల్లల అడుగు చాడలే ఆడపిల్లల అడుగు చాడలే దైవ దర్శనం మగ పిల్లలు అప్పు సప్పు చేసైన చీట్ల పీకలు ఆడుతున్నారు పెద్ద వీరి బంగారమ్మ తన బావయ్యతో లేచిపోయింది చిన్న వీధి కాసులమ్మ మగ సుబ్బారావుకి చిన్నిల్లయింది ఈ ఆడపిల్ల గొంతు విని కోగిలమ్మ ముంగపోయే కాకి పిల్ల గొంతు విప్పి దేవగానం పాడపోయే పాట విన్నంతనే చెవులు గరబైనవి నీ ఆట చూడగానే కడుపు గడిబిడైనదే ఎవడ్రా వాడు దాక్కుని ఎగతాలు చేస్తున్నది చెవులకింకా వినిపిస్తోంది నా రక్తం పంచుకు పుట్టిన నిన్ను రోజు చూసే భాగ్యం పోయేనే నీ గానం విని నేను కూడా ప్రేమదాసునయ్యాను కళ్ళు ముంతడు దాగి దేవదాసునయ్యాను అల్లను ఊపితే నేను తాళి కట్టేస్తా నీ కాళ్ళు పట్టుకొని వెండి మెట్టిని వేస్తా రోకలతో కొట్టాలంటే నీ మొహం పచ్చడైపోతుందా పిక్కిరి 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 తారా కిక్కిరి పిక్కిరి పిక్కిరి తారా